ఇప్పుడు నాకు ఒక చాలా మౌలికమైన సందేహం అండి ఇది. నేను స్త్రీ శక్తికి వ్యతిరేకం కాదు. స్త్రీ మన శక్తినే స్త్రీ అంటాం మన సంస్కృతిలో. కానీ ఈ హోమ్ మేకర్ అనే పదవిని ఆ పదవిని తక్కువగా చేసి చూడడం జరుగుతుంది ఇప్పటి సమాజంలో. అంటే ఉద్యోగం చెయ్యకపోతే స్త్రీ గౌరవం ఉండదు, సమాజంలో గౌరవం ఉండాలంటే స్త్రీకి ఉద్యోగం ఉండాలి. ఇలాంటి ఆలోచనలు బాగా పాతుకుపోయి బిడ్డలకి అమ్మతనం యొక్క మాధుర్యం తెలియకుండానే వాళ్ళ బాల్యం గడిచిపోతుందేమో అనేది నా అభిప్రాయం. అది మీరు ఎక్కడి వరకు దాన్ని సమర్థించగలరు? సో మీరు అన్నట్టు స్త్రీని మాతృమూర్తి అని అంటారు, పురుషమూర్తి అని అనరు, పితృమూర్తి అని ఎప్పుడు వినలేదు. మాతృమూర్తి అని అంటారు. రెండవది గృహలక్ష్మి అని అంటారు. ఓకే, పురుషుణ్ణి ఎప్పుడు గృహ విష్ణు అనలేదు, గృహ విష్ణు అనలేదు. ఇంకొకటి నీకు సంస్కృతంలోనూ బాగా గమనిస్తే ఎంత అద్భుతంగా వాడారంటే మగవాడిని గృహస్థు అంటారు, స్త్రీని గృహిణి అంటారు. ఆ పదం సరిగ్గా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. గృహస్థు అనంటే గృహం, గృహే తిష్టతి ఇది గృహస్థ, గృహంలో ఉండేవాడు, ఉండనిస్తే ఉండవలసిన సమయంలో ఉంటేనే గృహస్థు. అర్థమైందా? అందులోనే ఉండిపోయేవాడిని గృహస్థు అనరు. కాబట్టి గృహస్థు అనంటే గృహే తిష్టతి ఇది గృహస్థ అంటే ఇతనికి కాలం ఉంటుంది, ఆ కాల పరిమితిలోనే ఇంట్లో ఉండాలి, మిగతా సమయం బయటికి వెళ్ళాలి, సంపాదించాలి, ఇంటికి తీసుకురావాలి. గృహిణి అనంటే అర్థం ఏంటనంటే గృహం అస్యాహ అస్తి ఇది గృహిణి, అంటే అస్తి ఇది గృహిణి అంటే గృహమే తనదిగా కలిగినటువంటిది గృహిణి. తన దేహాన్ని తను ఎంత ప్రేమిస్తుందో గృహాన్ని అంతగా ప్రేమించగలిగేదే గృహిణి. అంటే గృహం అంటే ఏంటి? నాట్ ఓన్లీ 4 గోడలు కాదు, కట్టుకున్నటువంటి మేడలే కాదు, గృహంలో ప్రతి అణువు, బిడ్డ అవ్వచ్చు, వచ్చే అతిథులు అవ్వచ్చు, అత్తగారు మామగారు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, సమస్తాన్ని సక్రమంగా నిర్వహణ చేయగలిగేటువంటి ఒక అధ్యక్షురాలు ఆవిడ. గృహానికి అధ్యక్షురాలు ఎవరంటే ఆవిడే, నో డౌట్ ఇన్ దట్. హోమ్ మేకర్ అంటే వన్ హూ మేక్స్ ద హోమ్. హౌస్ మేకర్ అని లేదు, మళ్ళీ ఇంకో పదం చూడు. హౌస్ అనేది గోడలు ఇటుకలతో కట్టినటువంటి ఒక నిర్మాణము, ఒక నివాసం. హోమ్ అనేటువంటిది సంస్కృతి. మీరు చెప్పిన ఆ 2 కారణాల్లో హౌస్ అనేది బౌద్ధికమైనది, హోమ్ అనేది సూక్ష్మమైనది. అయితే హౌస్ని నువ్వు విభజిస్తే నీకేం తేడా రాదు అందులో. కానీ హోమ్ అనే దగ్గర హెచ్ పక్కన గీత పెట్టు, తర్వాత ఏంటి? ఓం. అంతే కదా? అంటే ఏ గృహంలో అయితే ఒక సంస్కృతి, ఒక వాతావరణము, ఒక ఆధ్యాత్మికత, ఒక స్వచ్ఛత, ఒకరికొకరు ప్రేమ, అనురాగము, ఆప్యాయత, ఇవన్నీ ఎక్కడ ఉంటుందో, ఏ 4 గోడల మధ్య ఉంటుందో దాన్ని హోమ్ అంటాం. ఓకే, ఇవి ఏవీ లేకుండా మనుషులు 3-4 బతుకుతూ తినేసి పడుకుని లేచి స్నానం చేసి బట్టలు వేసుకుని వెళ్ళేది లాడ్జ్ ఆర్ హౌస్. కీచులాటలు, ఒకరంటే ఒకరికి పడదు, ఒకరి మీద ఒకరు కారాలు మిరియాలు నూరుకోవడం, వీళ్ళ గురించి వీళ్ళు ఈ గందరగోళాలు చేసుకుంటూ పెచ్చగా ఆ వాతావరణంలోకి వెళ్తేనే మనకే ఉండబుద్ధి అవ్వదు. పెద్ద భవంతి అవ్వచ్చు, లేదా మంచి ఇల్లు అవ్వచ్చు, అంటే అందంగా ఆర్కిటెక్చరల్గా ఇంటీరియర్స్ చేసుకున్నటువంటిది అవ్వచ్చు, కానీ అందులోకి వెళితే ఈ భావుకత లేకపోతే, ఈ ఆధ్యాత్మికత లేకపోతే, అందుకనే హౌస్ ఈజ్ మేడ్ ఆఫ్ స్టోన్స్, సిమెంట్ అండ్ శాండ్ అండ్ ఐరన్, బట్ హోమ్ ఈజ్ మేడ్ బై స్పిరిచువాలిటీ, స్పిరిచువల్ ప్రాక్టీసెస్. ఇది మర్చిపోకూడదు. ఆధ్యాత్మికతతోటే ఇంటిని గృహంగా మార్చొచ్చు. లేకపోతే గోడలు, ఇటుకలు, మేడలు, పైకప్పు, ఇనుము, ఇసుక వీటితో తయారు చేసిందే ఇళ్ళు. ఇళ్ళు వేరే, గృహం వేరే. ఇళ్ళు పదార్థాలతో తయారు చేసింది, గృహము ఆధ్యాత్మికంతో తయారు చేసింది. ఇళ్ళు భౌతికంగా తయారైంది, గృహము భావుకతతో తయారైంది. ఇంటికి అందమైనటువంటి పరికరాలు కావాలి, గృహానికి పవిత్రమైన భక్తి కావాలి. సో ఎక్కడ ఏ ఇంట్లో దీపం వెలుగుతుందో,
ఏ ఇంట్లో దేవతారాధన జరుగుతుందో, ఏ ఇంట్లో ఒక అనుష్ఠానం జరుగుతుందో, ఏ ఇంట్లో శుచి శుభ్రత ఉంటుందో, ఏ ఇంట్లో ఒక మంచి వాక్యాలు మాట్లాడుకునేటువంటి సంస్కారం ఉంటుందో, ఏ ఇంట్లో ఒకరినొకరు ప్రేమించుకునేటువంటి అవకాశం ఉంటుందో, ఏ ఇంట్లో పెద్ద చిన్న అనే గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకునేది ఉంటుందో, ఏ ఇంట్లో సంప్రదాయకమైనటువంటి మన అనూచానంగా వస్తున్నటువంటి పెద్దలు చెప్పినటువంటి విధానాలను ఆకలింపు చేసుకుని వాళ్ళు ఆచరిస్తూ తర్వాత తరానికి అందించేటువంటి వ్యవస్థ ఉంటుందో, ఏ గృహంలో అయితే అతిథి సత్కారాలు జరుగుతుందో, ఏ గృహంలో అయితే గురువుల యొక్క ఆగమనం జరుగుతుందో, ఏ గృహంలో అయితే నిత్యము ధూపదీప నైవేద్యాలతోటి అలరారుతూ ఉందో, ఏ గృహంలో అయితే నిత్యము వంట వండినటువంటి ఆ పదార్థము కేవలం మనుష్యులకే కాకుండా ఇతర ప్రాణులకు కూడా అర్పణ జరుగుతూ ఉందో, అది నిజమైనటువంటి గృహం, అది స్వర్గం. అది అక్కడుండేటువంటి స్త్రీ లక్ష్మి, అక్కడుండే పురుషుడు నారాయణుడు, అక్కడుండే పిల్లలు ఋషులు వాళ్ళు.